మన ప్రభువైన యేసుక్రీస్తునామములో మీ అందరికీ షాలోమ్ తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు నేర్పిస్తున్న అంశాలను బట్టి మనం ఈరోజు కొన్ని అంశాల కోసం ప్రార్థన చేద్దాం. జీవములైన దేవుని నామములో ప్రార్థన చేస్తూ ఈ లోకంలో మనము ఆయనకు రాయబారులుగా సాక్షులుగా మనం ముందుకు సాగుదాం. కాబట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరి మత్తయి సువార్త 18:18 ఏముందంటే, మీరు భూమి మీద వేటిని బంధించురో అవి పరలోకమందున బంధించబడును, భూమి మీద వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో సేవ చేసినప్పుడు 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేసిన ఆ పరిస్థితుల్లో ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు యేసు ప్రభువుని ఈ లోకంలో సొంత రక్షకుని అంగీకరించిన మనము ఆ సత్యం అర్థమైన తర్వాత మనం ఏం చేయాలంటే, ఈ ప్రజలందరి తరపున మనము ప్రార్థన పరులుగా ఈ ప్రజలందరి యొక్క రక్షణార్థమై ఈ ప్రజలందరూ రక్షణలోకి వచ్చి సత్యమును అంగీకరించి జీవములోనికి రావడం కోసము ఆయన రాయబారులుగా, ఆయనకు సాక్షులుగా మనము ఈ లోకంలో ప్రజలందరి కోసము, మన సహోదరులందరి కోసము ప్రార్థన చేయబద్దులమై ఉన్నాము. కాబట్టి ఆయన మనకిచ్చిన అధికారము బట్టి, ఆయన మనకిచ్చిన ఆ రక్షణ ఆనందం బట్టి, ఆయన మనకిచ్చిన ఈ జీవితాన్ని బట్టి మనం ఏం చేద్దామంటే, ఈరోజు ప్రజల నిమిత్తము, మన నిమిత్తము, మన కుటుంబాల నిమిత్తము, మన ప్రియ సహోదరులందరి నిమిత్తము, మన స్నేహితుల నిమిత్తము, మన దేశంలో ఉన్న పరిస్థితులన్నిటి నిమిత్తము మనము సృష్టికర్త అయిన దేవుణ్ణి, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము కాబట్టి ఆకాశముందు ఆశుడైన ఆ ప్రభువుకి మనము ప్రార్థన చేద్దాం. మనము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలు విని మనకు జవాబిచ్చే దేవుడు మనకు ఉన్నాడని మనము నిరీక్షణ గల వారమై నిబ్బరమైన బుద్ధి కలిగి ముందుకు సాగుదాం. కాబట్టి మరియు మీరు 2-3 వేటిని దేని గురించి అయిన భూమి మీద ఏకీభవించిన ఎడల అవి పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను అని చెప్పాడు. కాబట్టి ఈ భూమి పైన మీరు ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాను, మీరెవరైనా అక్కడ నుండి నాతో ఏకీభవించిన ఎడల, మీ ఎంతమంది ఈ వాక్యం వింటున్నారో అంతమంది కూడా నాతో కలిసి ఏకీభవించిన ఎడల, 2-3 కలిసి ఎక్కడన్నా నామములు ప్రార్థన చేస్తే అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన ఆ జీవం కలిగిన దేవుడు మరి మన ప్రార్థన అంగీకరించి ఈరోజు ఈ జనరేషన్లో కూడా మనకు ఉన్న ప్రతి అవసరము ఆయన నామ మహిమైశ్వర్ధములో తీరుస్తాడని నమ్ముదాం. ఎందుకంటే దేవుడే మనకు ఆధారం. ఈ లోకంలో మనము మనుష్యులుగా ఒక మనిషి ఇంకొక మనిషి మీద ఆధారపడని చూస్తాము. ఒక మనిషి కొంతమంది కొందరి మీద ఆధారపడి విఫలమైన సందర్భాలు మనం చూస్తాం. కానీ దేవుణ్ణి ఆధారం చేసుకున్న తర్వాత, దేవుడు ఆధారంగా ఉన్న తర్వాత ఏ మనుష్యుడు కూడా విఫలమైనట్టుగా కానీ ఓడిపోయినట్టుగా కానీ లేదు, చరిత్రలో లేదు. హిజ్కియా రోగగ్రస్తుడై ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రార్థించాడు. ఆయన బ్రతికిన కాలమంతా కూడా దేవునికి సాక్షిగా జీవించాడు. ఆ రాజు ఆయనకు క్యాన్సర్ వచ్చి రోగపీడితుడిగా ఉన్న తర్వాత ప్రవక్త ద్వారా దేవుడు మరి ఆయన గద్దించినప్పుడు, హిజ్కియాని ఇల్లు చక్కబెట్టుకోని దేవుడు మరి ఆ ప్రవక్త ద్వారా మాట్లాడినప్పుడు, హిజ్కియా గోడ తట్టు తిరిగి తన జీవితంలో దేవునికి ఏ విధంగా ఆయన సాక్షిగా బ్రతికాడో ప్రభువా అని ఆయన తన్ను తాను తగ్గించుకొని
మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే అదే ప్రవక్త ద్వారా జవాబు పంపించాడు. హిజ్కియాకు ఇంకా మరొక 15 సంవత్సరాల జీవితాన్ని పొడిగించాడు. ఎంత గొప్ప ప్రేమమయుడని మన దేవుడు. ఈ సత్యం అర్థం కాక చాలా మంది దేవుడి మీద కూడా ఏడుస్తున్నారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు ఎలాంటి వారు, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు దేవుని పట్ల మాకు తెలియదు. ఈ లోకంలో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, ఎంతోమంది రకరకాల ఆలోచనలతో వెళ్తున్నారు, రకరకాల అనుభవాల గుండా వెళ్తున్నారు. మీ అనుభవం మిమ్మల్ని నడిపిస్తుంది. మీరు నిన్న పొందుకున్న అనుభవమే రేపు మిమ్మల్ని నడిపించడానికి ఉపయోగపడుతుంది. అయితే చేదు అనుభవం గుండా నువ్వు వెళ్ళినట్లయితే నువ్వు చేదు ఆలోచన గుండా వెళ్తావు. కాబట్టి నీవు ఈ సత్యవాక్యమును విని ఆయన్ని అంగీకరించు. దేవుడు నీ హృదయాన్ని మారుస్తాడు, నీ పరిస్థితులను మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. నా పరిస్థితి మార్చిన దేవుడు, నా పరిస్థితిని సరిచేసిన దేవుడు, నా ఆలోచన విధానాన్ని మార్చిన దేవుడు ఈరోజు మీ ముందు నిలబడి దేవుడికి సాక్షిగా రాయబారిగా ఆయన యొక్క ప్రేమ సువార్తను మీకు అందిస్తున్నానంటే దేవుడు నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. కాబట్టి 1, 2 అని చెప్పలేదు, చాలా కార్యాలు చేశాడు. కాబట్టి అవన్నీ మీతో పంచుకోవడానికి సమయం సరిపోయింది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన దేవుడు కుమారుడు, ఆయన తండ్రి అయిన దేవునికి నశించిపోతున్న మనుషులకు మధ్యవర్తిగా మరి ఆయన వచ్చాడు. తిమోతికి మాట ఉంటుంది, దేవుడికి నల్లకు మధ్యవర్తి యొక్క ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఆయన మరి ఆయన గురించి మనకు సాక్ష్యం ఇస్తున్నాయి, లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. కాబట్టి ఆ ప్రభువు మన కోసం వచ్చాడని ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించి 300 సంవత్సరాలు సేవ చేసి ఆయన కలువరి శిలువలో బలియాగమై ఆయన పరిశుద్ధమైన రక్తం కార్చి మన పాపాల నిమిత్తం శాపాల నిమిత్తం ఆయన బలియాగమై పాతిపట్టబడి సమాధిని గెలిచి లేచిన ఒకే ఒక దేవుడు, నేను ప్రకటిస్తున్న జీవం కలిగిన నజరేయుడైన యేసు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ ఆలోచన గుండా, ఏ అనుభవాల గుండా వెళ్తున్నావో అవన్నీ పక్కన నుంచి ఒకసారి ఈ దేవుని వైపు మళ్ళీ చూడు. ఆయన ఖచ్చితంగా రక్షిస్తాడు. కాబట్టి shall we pray in our mind, our God, the name of Jesus. దేవుడి నామములో ప్రార్థన చేద్దాం. ఆ దేవుడు నిన్ను సర్వసత్యంలో ఇచ్చి ఈ పరిస్థితులన్నీ, నా పరిస్థితులన్నీ, మన దేశ పరిస్థితులన్నీ, అపవాది తీసుకొస్తున్న ప్రతి అంధకార చీకటి శక్తుల అన్నిటిని కూడా లయపరచుటకు మన దేవుడు సామర్థ్యం కలిగిన దేవుడు. ఆ నామంలో ప్రార్థన చేద్దాం. నాకు వచ్చి ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం చెల్లునుగాక. ఓ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వీళ్ళందరినీ బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి నీకు వందనాలు ప్రభువా, ఇదిగో తండ్రి నీకు వందనాలు ప్రభువా. మా చేతులు ఎత్తి ప్రభువా, ఆకాశమందు ఆశీనుడైన దేవుడవు నా ప్రభువా, నీ నామములో ప్రార్థిస్తున్నాం దేవా. సర్వసత్యములకి మమ్మల్ని నడిపించాను దేవా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు చెల్లుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశమందు ఆశీనుడైన దేవా నీకు వందనాలు. సృష్టికర్తమైన యేసయ్యా నీకు వందనాలు. ఓ నిత్యము దేవదూతల చేత పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని ఓ ప్రతి గానాల చేత ప్రభువా పొగడబడుతున్న యేసయ్యా నీకు వందనాలు. అయ్యా, నీవు మా జీవితంలో చేసిన కార్యం బట్టి నీకు వందనాలు. నీవు మా జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలను బట్టి నీకు వందనాలు. అయ్యా, నీవే నిజమైన దేవుడైన ప్రభువా, మమ్మల్ని ప్రభువా ఆకర్షించిన విధానం బట్టి నీకు వందనాలు. లోకములు, శాపములు, పాపములు మేము కొట్టుకుంటున్నప్పుడు ఓ ప్రభువా నీకు వందనాలు. మమ్మల్ని అయ్యా నీ ఆశ్చర్యకరమైన వెలుగులని పిలిచిన తేజమయ్య నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దయామయ్య నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా ఈ లోకంలో ప్రభువా ఎన్నో బాధల గుండా, ఎన్నో ప్రభువా కష్ట నష్టాల గుండా నా ప్రియపర ప్రజలందరూ ప్రభువా అయ్యా తండ్రి అపవాది తీసుకొచ్చిన ప్రతి ఒక్క ఆటంకము ఓ తండ్రి యేసు నామములో లయమైపోవునుగా నీకు వందనాలు. నీ యొక్క మధ్యవర్తిగా ప్రభువా, నీకు సాక్షిగా, నీ రాయబారిగా ఈ లోకంలో మేము ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఎలీషా ప్రార్థన, ఏలియా ప్రార్థన విన్న దేవుడవు, ఎలీషా ప్రార్థన విన్న దేవుడవు. ఓ తండ్రి నీకు వందనాలు. గొప్ప గొప్ప కార్యాలు చేసిన దేవుడవు. నీ ప్రవక్తలు నిలబెట్టుకుని ప్రభు గొప్ప కార్యాలు చేసిన దేవుడవు తండ్రి నీకు వందనాలు.
అయ్యా ప్రభువా, నిన్న నీరు నిరంతరం ఏకరీతిగా దేవుడవు నా ప్రభువా, నీకు వందనాలు తండ్రి. చిత్తం నెరవేర్చి ప్రభువా అయ్యా మా ప్రభువా అయ్యా తండ్రితో ప్రభు ఐక్యపరుస్తున్న దేవుడవు ప్రభువా, పరలోకంలో మాకు స్థలాన్ని అనుగ్రహిస్తున్న దేవుడవు నా తండ్రి. నీకు వందనాలు. ఈ భౌతిక ప్రపంచంలో ఈ జనరేషన్లో మేము జీవిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభువా. మాకు ఇచ్చిన ఈ యొక్క రక్షణ ఆనందం బట్టి నీకు వందనాలు ప్రభువా. నీ కార్యము జరిగించి నీకు మహిమ పొందని దేవా నీకు వందనాలు. మా కుటుంబ సభ్యుల బంధుమిత్రులు స్నేహితులు శ్రేయభిలాషుల్లో మా దేశ నివాసుల్లో ప్రభువా అయ్యా ఇంకా ఎంతమంది అయితే ప్రభువా రక్షణ లేకుండా నశించిపోతున్నారు. అట్టి బిడ్డలందరినీ ప్రభువా మీరు దర్శించండి ప్రభువా, రక్షించండి ప్రభువా. అంబాసిడర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీ ద్వారా మేము చేస్తున్న ప్రార్థన ఇదిగో విజ్ఞాపనలు ప్రభువా ఆకాశం ముందు ఆశీర్వదించిన దేవా అయ్యా మీ యొక్క పాద సన్నిధిలో ప్రభువా మా తండ్రి అయ్యా మొదలు పెట్టుచుండగా మా ప్రభువా మా ప్రార్థన ధూపములు ప్రభువా మీరు స్వీకరించండి దేవా. మేము కారుస్తున్న ప్రతి కన్నీరు కొట్టిన ప్రభువా అయ్యా మీ యొక్క బొడ్డులో ప్రభు మా తండ్రి భద్రము చేసి జవాబు ఇవ్వడానికి అయ్యా సంసిద్ధముగా ఉన్న దేవా నీకు వందనాలు. విననేరకుండానట్టు నా చెవుడు ప్రభు మందము కాలేదు అయ్యా, సహాయం చేయకుండానట్లు నా చేతులు కూర్చ కాలేదని ప్రభు మీరు వాగ్దానం చేసిన దేవుడవు వాగ్దానం చేసిన దేవుడవు ప్రభువా, నమ్మదగిన దేవుడవు ప్రభువా నీకు వందనాలు. నీ కార్యములు మా జీవితంలో చేయడం దేవా. ఇదిగో ప్రభువా ఎన్నో అవసరాలు గుండా సతమతమవుతున్నాం దేవా నీకు వందనాలు. అయ్యా ఈ లోకంలో ప్రభువా మేము ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా ప్రభువా నీ ప్రజలైన వారిని ప్రభువా రక్షణలోకి నడిపించాలో తండ్రి వారి యొక్క మనోనేత్రాలు అయ్యా విడిపించడానికి ప్రభువా మేము ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా ఈ లోకంలో ఉన్న దేవత మనుషుల యొక్క కళ్ళకు గుడ్డితనం కలుగజేసింది కాబట్టి ఆ యొక్క గుడ్డితనమును ప్రభువా జయించడానికి మేము నా ప్రభువా నీ రాయబరులుగా, నీ సాక్షులుగా, నీ దాసులుగా ప్రభువా నీ సేవకులుగా మేము ప్రభువా ఈ లోకంలో ఈ భౌతిక ప్రపంచంలో ప్రార్థిస్తున్నాం దేవా. మా తండ్రి నీకు వందనాలు. మా ప్రార్థన మనవులు ఆలోకించండి దేవా నీకు వందనాలు. మా ప్రార్థన విజ్ఞాపనలు ప్రభా మీరు ఆలోకించండి దేవా. ప్రార్థనకు జవాబులు దయచేయండి దేవా నీకు వందనాలు. మీరే మా దిక్కు, మీరే మా ఆధారము, మీరే మా ఆశ్రయ దుర్గము, మీరే మా రక్షణ శృంగము ప్రభువా. ఈ లోకములో మాకు రక్షణ లేకపోతే ప్రభువా అయ్యా ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలిపెట్టిన తర్వాత తండ్రి ప్రభువా రెండు మార్గాలు ప్రభువా, ఒకటి నరకము, రెండు పరలోకము. తండ్రి ప్రభువా నిన్ను ప్రభువా తెలుసుకోకపోతే నరకం వెళ్ళే ప్రాబ్లం ఉంది కాబట్టి తండ్రి అట్టి మనుషులందరూ ప్రభువా ఎంతోమంది ప్రభువా ఈ లోక యాత్రను ప్రభువా అయ్యా అపవాది చేతిలో బందీలైపోయి అల్పకాల పాప భోగాల్లో మునిగిపోయి తండ్రి నీకు వందనాలను దూరస్తులుగా నీకు వ్యతిరేకస్తులుగా జీవిస్తున్నారు. అట్టి బిడ్డలందరూ ప్రభువా రక్షణలోకి రావాలి ప్రభువా. త్రాగుబోతులు మారాలి, దొంగలు మారాలి, వ్యభిచారులు మారాలి తండ్రి ప్రభువా. అయ్యా మనుషులను ఒకరినొకరు చీటింగ్ చేస్తున్నా ప్రభువా అయ్యా ప్రభువా తండ్రి అయ్యా మోసం చేస్తున్న మోసగాళ్ళు ఈ లోకంలో మారాలి ప్రభువా. మాంత్రికులు మారాలి తండ్రి నీకు వందనాలు ప్రభువా. లంచం తీసుకుంటున్న అధికారులు మారాలి మా దేశంలో ఉన్న ప్రభు అధికారులు మారాలి అయ్యా ప్రభువా తండ్రి నీకు వందనాలు. మా దేశంలో ప్రభువా అయ్యా తండ్రి నీకు వందనాలు ప్రభువా. అయ్యా కరప్షన్ మారుడుగా కేస్తున్నాము. దురాత్మ శక్తుల చేత పట్టబడ్డ బిడ్డలందరూ రక్షణలోకి వచ్చుదురుగాక. యేసయ్యా నీకు వందనాలు. మీరు ఇచ్చిన అధికారం బట్టి ప్రభువా ప్రార్థిస్తున్నాం దేవా. నీ కార్యంలో జరిగించండి దేవా, నీ కార్యంలో జరిగించండి దేవా. నీ దాసునిగా మొరపెడుతున్నాం దేవా నీకు వందనాలు. నీ కార్యంలో జరిగించే దేవా నీకు వందనాలు. ఇదిగో ఈ పరిచర్య ద్వారా, ఈ ప్రార్థన గోపురం పరిచర్య ద్వారా మేము ప్రతిదినము ప్రార్థించుండగా అయ్యా నా తండ్రి మీరు మహిమ పొందండి దేవా. ఈ ప్రార్థన ఆత్మను మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనాలు అయ్యా. ఇంకా ఎంతమంది అయితే రక్షణలోకి రాకుండా అయ్యా అయ్యా నరకపాత్రులుగా ఉన్నారు, ఈ లోకంలో అపవాది చేతిలో బందీలైపోయినారు, వారందరూ రక్షణలోకి వచ్చుదురుగాక. నా ప్రభువా నీకు వందనాలు. నీ మాటకు లోబడి ప్రభువా అయ్యా నీవు ఇచ్చిన అయ్యా ప్రభు మా మాటను ప్రభువా మిమ్మల్ని స్వీకరించి ప్రభువా అయ్యా మా తండ్రి అయ్యా మమ్మల్ని రక్షించిన విధానం బట్టి నీకు వందనాలు. మేము దానికి ప్రభువా లోబడి ప్రభువా ముందుకు సాగుటకు మాకు సహాయం అనుగ్రహించమని మా దేశంలో ప్రతి పరిస్థితి నీకు సమర్పిస్తూ మా జీవితాన్ని వెలిగించడానికి వందనాలు తెలియజేస్తూ ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా మేము చేస్తూ నీ ప్రజలకు నీ సత్య సువార్తను వివరంగా ప్రకటిస్తూ తండ్రి వారిని అగ్నిలో నుంచి లాగినట్టుగా ప్రభువా వారిని లాగి అయ్యా తండ్రి నశించుచున్న వారికి ఈ యొక్క శిలువ సువార్తను వివరిస్తూ అయ్యా ప్రభువా నిన్ను ముందుకు సాగుటకు మాకు సహాయం దయచేయండి దేవా నీకు వందనాలు. నీ కార్యము జరిగించి నీ మహిమ పొందని దేవా నీకు వందనాలు తండ్రి. అయ్యా మేము ప్రభువా నీ నామములో ప్రార్థిస్తున్నాం. ఆ ప్రార్థనలు ఏవి కూడా అయ్యా తండ్రి నీకు వందనాలు వ్యర్థం అవ్వకుండా సహాయం దయచేయండి ప్రభువా.
మాకు శక్తి పెంచిన పరిచయం దయచేయం దేవా. అయ్యా, నీ సత్య సువార్తను దాచిపెట్టకుండా నీ సత్య సువార్తను నశించిపోతున్న ప్రజలందరికీ వివరించుటకు మాకు సహాయం దయచేయండి. మార్గాలు తెరవండి. అపవాది ఒక మార్గం వస్తే ప్రభువా, మీరు అనేక మార్గాలు తెరిచే ప్రభువా మాకు సహాయం దయచేయండి ప్రభువా. ఆర్థికంగా, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా మేము నలిగిపోతున్నాం దేవా, నీకు వందనాలు అయ్యా. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మేము నీ కోసం నీ రాయబారులుగా మేము నీ సత్య సువార్తను చేతబట్టుకొని ముందుకు సాగుచుండగా అయ్యా నీకు వందనాలు. అపవాది తీసుకొస్తున్న ప్రతి అంధకార చీకటి శక్తులను అయ్యా వాక్యమనే ఖడ్గం ద్వారా అయ్యా మా ప్రభువా మీరిచ్చిన లక్షణ ఆనందం ప్రభువా పొందుకొని అయ్యా నా తండ్రి నీకు వందనాలు. ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఈ సిల్వ సువార్తను ప్రభువా మేము ముందుకు తీసుకువెళ్ళడానికి సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు. నీ కార్యం జరిగించి నీవు మహిమ పొందమని మమ్మల్ని మీకు కల్పించుకుంటూ ఈ ప్రార్థన మనవులు సహాయం తండ్రి. అయ్యా మీరు జవాబులు అనుగ్రహించి నీ బిడ్డలందరూ రక్షణకు నడిపించమని నజరేయుని యేసు క్రీస్తు నామములో